భానుడి ప్రతాపంతో కాకినాడ జిల్లాలో జనం విలవిల్లాడుతున్నారు. రోహిణి కార్తె ప్రారంభం కావడంతో 43 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలతో పాటుగా వడగాలులు, ఉక్కపోతలతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. మండుతున్న ఎండలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు కాకినాడ నుంచి అందిస్తారు. కాకినాడ జిల్లాలో వాతావరణం నిప్పుల కొంపటిని తలపిస్తుంది. గత కొద్ది రోజులుగా భానుడి ప్రతాపానికి ప్రజలంతా కూడా అల్లాడిపోతున్న పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం నేను కాకినాడ బాలాచెరువు సెంటర్లో ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే ఎండలో ప్రజలంతా కూడా సేద తీరేందుకు కాస్త చెరుకు రసాలు, కొబ్బరి బొండాలతో పాటుగా శీతల పానీయాలు తీసుకుని సేద తీరుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. గత 10 రోజులుగా కూడా ఈ భానుడి ప్రతాపానికి అంటే తీవ్రమైన ఎండలతో పాటుగా వడగాళ్ళ దాటికి 10 మంది వడదెబ్బతో చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రజలంతా కూడా ఉదయం 11 గంటలు దాటిన తర్వాత 4 గంటల వరకు కూడా బయటికి రావద్దని చెప్పి ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా అత్యవసర పరిస్థితులతో బయటకు వస్తున్నారు. ప్రస్తుతం అంతా కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడుతున్నారు. మీరు చెప్పండి, ఎండలు ఎలా ఉన్నాయండి? ఇక్కడ కాకినాడలో గత 3 రోజుల బట్టి నుంచి కూడా చాలా దారుణంగా అయితే ఎండలు ఉన్నాయండి. ఈరోజు రోహిణి కార్తె వల్ల డిగ్రీస్ వచ్చి అయితే 39 ఉంది, ఫీలింగ్స్ 50 అయితే ఉందండి. ప్రజలైతే మాత్రం చాలా ఎండలకైతే చాలా దారుణంగా ఎప్పుడు చూడలేనంత విధంగా కాకినాడలో ఎండలు అయితే మండిపోతున్నాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఉదయం 10 గంటలకల్లా పని ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయి ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు చెప్పండి, వడగాళ్ళు వేడిగాళ్ళు వస్తున్నాయా, ఎలా ఉంది? వేడిగాళ్ళు మరీ విపరీతంగా ఉన్నాయన్న. దాని తోడు ఉక్కపోత బాగా ఎక్కువగా ఉంది. ఉక్కపోతకి జనాలు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని అనుకుంటున్నాం. అలాగే చల్లని పదార్థాలు గట్రా ఎక్కువ తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. అవుతున్నారు మరి, మీరు తిరుగుతున్నారు బయట, రావద్దని జనాలు చెప్తున్నాం కానీ వస్తున్నారు. కానీ జనాలు అర్థం చేసుకొని కొంత జాగ్రత్తగా కొద్దిగా చల్లని పదార్థాలు తీసుకుని కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది మంచిగా. మనం చూస్తున్నాము ప్రజలంతా కూడా చున్నీలు కప్పుకోవడం, అదేవిధంగా గొడుగులు వేసుకుని కూడా రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్లయితే ప్రస్తుతం రోహిణి కార్తె ఇవాళ నుంచి మొదలైన నేపథ్యంలో జూన్ 8 వరకు కూడా ఈ ప్రభావం కొనసాగుతుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రజలంతా కూడా శీతల పానీయాలు తీసుకుని తమ పనులను చూసుకుని ఇంటికి వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వడదెబ్బ తగలకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా వేసవి తాపం తట్టుకోలేక సాయంత్రం మట్లు కాకినాడ బీచ్కి వెళ్ళి చాలామంది కూడా స్నానాలు చేసి సేద తీరుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎండలైతే విపరీతంగా మండుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనం విలవిల్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియోలో శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.